రేపటి వీడియోలో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఆకాష్ మాత్రం కానిస్టేబుల్తో నిజానికి నువ్వు భూమి కంటే చాలా అందంగా ఉన్నావు అనుకుంటూ ఇక తనను పొగుడుతూ ఉంటాడు. అప్పుడే సూర్య రాగానే ఏంటి ఈ గగన్ ఏంటి అసలుకి గగన్ కంటే అమ్మాయిలంటే నచ్చదు, అంతేకాక ఇక తనను పొగుడుతున్నాడు. ఇలాంటివన్నీ గగన్కి సెట్టే కావు, గగన్కి నచ్చవు. అలాంటి వాడు ఇప్పుడు అమ్మాయిలతో ఇలా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వీడు ఆకాశే అనుకుంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా భూమి చూసి అయ్యో సూర్య వచ్చాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ తను టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే నువ్వు భూమి కంటే చాలా అందంగా ఉన్నావు, అయ్యో బావా అనుకుంటూ దగ్గరికి వెళ్తూ ఉండగా నిన్ను పొగుడుతున్నానని భూమికి జెలస్, అందుకే ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో బావా పక్కన సూర్య ఉన్నాడు, నువ్వు ఇలా చేస్తే పక్కా దొరికిపోతాం, ఇంత చేసిందంతా వృధా అవుతుంది. ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నువ్వు గగన్ లాగా యాక్టింగ్ చేయి అనుకుంటూ భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. హో పక్కన సూర్య ఉన్నాడా అనుకుంటూ ఇక భూమి మెడలో చేయి వేసి భూమి నాకు అర్జెంట్గా ఆకలి అవుతుంది, మనం రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటూ ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు. రెస్టారెంట్లో కూర్చోగానే ఇక పక్క సీట్లో కూడా సూర్య ఉంటాడు. సూర్య ఇక భూమి చూసి అయ్యో సూర్య ఉన్నాడేంటి, వీడేంటి ఇక్కడికి వచ్చాడో అనుకుంటూ ఇక మనసులో అనుకుంటుంది. బావా ఏంటి భూమి ఇంకా బావా అంటున్నావేంటి, నేను ఇప్పుడు ఆకాష్ని ఇంకా నువ్వు యాక్టింగ్ చెయ్యకు. అయ్యో బావా పక్కన సూర్య ఉన్నాడు, హో అవునా అనుకుంటూ ఇక ఆకాష్ అనుకొని ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రేమగా నటించాలి, గగన్ బావలాగా నువ్వు యాక్టింగ్ చేయాలి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే సరే అనుకుంటూ భూమి ఇప్పుడు నువ్వు నాకు అన్నం తినిపించాలి, లేదంటే తినకుంటూనే వెళ్ళిపోతాను అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే ఒక్కటిసారిగా తనను చూస్తూ ఉంటాడు సూర్య చూసి ఏంటి నా కర్మానికి వీళ్ళు నా ముందటనే కూర్చోవాలా అనుకుంటూ తన మనసులో అనుకుంటాడు సూర్య. భూమి తినిపిస్తావా లేదా నేను వెళ్ళిపోవాలా అనుకుంటూ అయ్యో బావా ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేను నీ భూమిని బావా, నీ వైఫ్ని, నేను తినిపించకుంటే ఇంకెవరు తినిపిస్తారు బావా అనుకుంటూ ఇక భూమి ఆకాష్కి తినిపిస్తూ ఉంటుంది. నేను వీళ్ళ కర్మానికి నేను ఇక్కడనే కూర్చోవాలా అనుకుంటూ ఇక బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే సూర్య మాత్రం కీస్ అక్కడనే మర్చిపోయి ఉంటాడు. ఇక మళ్ళీ బయటికి వెళ్ళాక హో ఇప్పుడు సూర్య వెళ్ళిపోయాడు, ఇక డ్రామా ఆపుతావా అనుకుంటూ ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇప్పుడు సిగరెట్ తాగాలి, అయ్యో ఆకాష్ నువ్వు గగన్ లాగా యాక్టింగ్ చేయాలి. ఏంటి భూమి ఆల్రెడీ సూర్య వెళ్ళిపోయాక కూడా నేను గగన్ లాగా నడుచుకోవాలంటే నా వల్ల కాదు, గగన్ లాగా ఏం డ్రింక్ చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ఉండాలంటే నా వల్ల కాదు భూమి, నేను ఇప్పుడు అర్జెంటుగా సిగరెట్ తాగాలి, లేదంటే నా మైండ్ ఖరాబ్ అవుతుంది. అయ్యో ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నువ్వు తాగినట్టు ఎవరన్నా చూస్తే మాత్రం నిజంగా నువ్వు ఆకాష్ అని అనుకుంటారు, ప్లీజ్ అనుకుంటూ ఇక తను బ్రతిమలాడుతుంటే కూడా లేదు మమ్మీ ఇప్పుడు నేను సిగరెట్ తాగాలి, లేదంటే నా మైండ్ పనిచేయదు అనుకుంటూ బయటికి వెళ్తాడు. ఇక బయటికి వెళ్ళి సిగరెట్ నోట్లో పెట్టుకొని ఇక అప్పుడే సూర్య కూడా ఎంట్రీ ఇస్తాడు. సూర్య ఆకాష్ని చూసి ఏంటి వీడు సిగరెట్ తాగుతున్నాడా, అసలే గగన్ అంటే స్మోకింగ్కి చాలా దూరంగా ఉండేవాడు, ఇప్పుడు వాడే సిగరెట్ తాగుతున్నాడంటే నేను అస్సలు నమ్మ, వీడు కంపల్సరిగా వీడు ఆకాషే, విని బిహేవియర్ చూస్తుంటే మాత్రం నాకు పక్కా వీడు ఆకాష్ లాగానే కనబడుతున్నాడు అనుకుంటూ ఇక సూర్య ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని ఇక వెంటనే అరే దొరికిపోయావురా నువ్వు, అయినా పిల్లి ఎన్ని రోజులని దొరకకుంటూ ఉంటుంది అనుకుంటూ తన మనసులో అనుకొని ఉంటుంది. ఇక అప్పుడే భూమి వచ్చి సూర్యని చూసి ఒక్కటేసారిగా షాక్ అవుతుంది. ఏంటి బావా నన్ను ప్రాంక్ చేయాలని అనుకున్నావా, ఏంటి భూమి ఇక్కడ కూడా నన్ను వదలడం లేదేంటి, అయ్యో పక్కన సూర్య ఉన్నాడు అనుకుంటూ ఇక ఆకాష్కి చెప్పగానే అయ్యో భూమి నిన్ను ప్రాంక్ చేద్దాం అనుకున్నా, ఇది ఫ్లాప్ అయిపోయింది అనుకుంటూ ఇక ఆకాష్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ప్రాంక్ అని మాట్లాడుతున్నారేంటి,
అంటే వీళ్ళు నిజంగా ప్రాంకే చేశాడా? అసలు వీడు గగన, ఆకాశ వీడు చేయబట్టి నా బ్రెయిన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనుకుంటూ ఇక సూర్య మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపేమో ఇక వెంటనే శారద భూమికి ఫోన్ చేస్తుంది. అమ్మ భూమి, ఏమైందమ్మా? ఇప్పుడు గగన్ క్షేమంగానే ఉన్నాడు కదా అత్తయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి, ఇంకా 5 మినిట్స్లో మేమే మీ ఇంటికి వస్తాం అనుకుంటూ ఇక సంతోషంగా చెప్పగానే ఇక శారద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏవండి ఏవండి, గగన్ ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడు, క్షేమంగా ఉంటాడు, నా కొడుకు జీవితాంతం ఇప్పుడు నాతోనే ఉంటాడు, మనకి చిన్నప్పటి నుంచి గండాలేనండి అనుకుంటూ శారద ఏడుస్తూ ఉంటుంది. శారద, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మన కొడుకు క్షేమంగానే ఉన్నాడు కదా. లేదండి, వానికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక్క గండం, వాడు చిన్నప్పటి నుంచి అలానే జరుగుతుంది. ఇప్పటికైనా నా కొడుకు క్షేమంగా ఏ గండాలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. శారద, ఇప్పుడు మన కొడుకు ఈ ఇంటికి వస్తున్నాడు కదా, క్షేమంగానే ఉంటాడు, ఇక ఏ గండలు రావు, ఇక భూమి గగన్ సంతోషంగా ఉంటాడు అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే ఇక శారద కూడా ఇక సంతోషంగా ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ భూమిని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక భూమి మాత్రం ఆకాష్కి ఇక ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఆకాష్ ప్లీజ్ ఆకాష్, నువ్వు ఆకాష్ లాగా బిహేవ్ చేయకు, నువ్వు గగన్ లాగా ఉండు, నువ్వు గగన్కి నచ్చనివి అన్నీ నువ్వు చేస్తున్నావు, గగన్కి ఇలాంటివన్నీ నచ్చవు మా బావకి అనుకుంటూ ఇక భూమి మాత్రం చెప్తూ ఉంటుంది. ఏంటి భూమి, ఎన్నాళ్ళని నేను గగన్ లాగా యాక్టింగ్ చేయాలి, గగన్ లాగా యాక్టింగ్ చేసి 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 నాకు విసుగొస్తుంది, నువ్వు కేవలం ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవారే నేను ఇంతవరకు వస్తున్నాను, లేదంటే నేను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాడిని అనుకుంటూ ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఆకాష్ ప్లీజ్ ఆకాష్, ఇంతగానం హెల్ప్ చేసావు, ఇక కొద్దిగా హెల్ప్ చేయి అనుకుంటూ ఇక భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శారద ఆకాష్ని చూసి, నాన్న గగన్, గగన్ వచ్చావారా నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా, ఆ సూర్యగాడు నిన్ను ఏం కొట్టలేదు కదా నాన్న, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా అనుకుంటూ ఇక శారద మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నాకు ఏం కాలేదమ్మా, నేను క్షేమంగానే ఉన్నాను నాన్న. గగన్ నువ్వు ఏం తిన్నావో ఏం చేసావో నాన్న, నేను తినిపిస్తాను అమ్మమ్మ, నేను ఇప్పుడే తినేసి వచ్చాను, భూమి తినిపించింది అనుకుంటూ ఇక చెప్పగానే, అమ్మ భూమి నిజంగా గగన్ తిన్నాడత్తయ్య అనుకుంటూ ఇక భూమి కూడా మాట్లాడుతూ ఉంటుంది. నాన్న గగన్, నువ్వు త్వరగా ఇంట్లోకి రా నాన్న అనుకుంటూ ఇక శారద గగన్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ కేపీని చూసి, అయినా మన ఇంట్లో ఈయన ఎందుకున్నాడమ్మా? నాన్న గగన్, నువ్వు ఇప్పటికి కూడా ఇలా చేస్తున్నావేంటి నాన్న? నీకోసం మీ నాన్న చాలా కష్టపడ్డారా. ఏం కష్టపడ్డాడమ్మా? చిన్నప్పటి నుంచి నన్ను విడిచిపెట్టి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, అది కష్టపడ్డం నాన్న. అవన్నీ విడిచిపెట్టు నాన్న, పాతలాగానే విడిచిపెట్టు, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? ఇప్పుడు మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం రా అనుకుంటూ ఇక శారద చెప్పగానే, అమ్మ ఉంటే ఈ ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆయన ఉండాలి అనుకుంటూ ఇక గగన్ లాగా మాట్లాడగానే ఇక అప్పుడే కేపీ కూడా, శారద నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక వెంటనే కేపీ కూడా బయటికి వెళ్తూ ఉంటాడు. అత్తయ్య నేను కూడా వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇద్దరు కలిసి ఇక చరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ కూడా చూసి, అమ్మ నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ అయిందమ్మా, ఇప్పుడన్నా బయటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నాన్న నీ దగ్గరికి వస్తున్నాడు, నేను చెప్పను కదమ్మా, నేను చెప్తుంటే మాత్రం నువ్వు నన్ను తిట్టావు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, మీ నాన్న ఇక జీవితాంతం ఆ శారద దగ్గరనే ఉంటాడని అనుకున్నాను, ఒకవేళ శారద దగ్గరనే ఉంటే నేను చచ్చిపోయేదాన్ని అనుకుంటూ ఇక మీరా చెప్పగానే, అమ్మ అన్నిటికీ చావే దిక్కు కాదమ్మా, కొన్ని మెదడు పెట్టుకొని ఆలోచిస్తే ఏదైనా సెట్ అవుతుంది. అవునరా, నువ్వు చెప్పే ప్లాన్ మాత్రం సక్సెస్ అయింది నాన్న, నువ్వు నా కన్న కొడుకువి, నిన్నో మాటలు అన్నాను, సారీరా అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా అనుకుంటూ ఇక చెర్రీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏవండి వచ్చారా అనుకుంటూ ఇక సంతోషంగా మీరా కేపీ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడే అపూర్వ వచ్చి, ఏంటి ఆ కొడుకు బయటికి గెంటేశాడని మళ్ళీ ఇక్కడికి వచ్చావా సిగ్గు లేకుండా మీరా అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే,
ఇక మీరు కూడా ఇప్పుడు అవన్నీ ఈడ్చిపెట్టండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు మా ఆయన మా దగ్గరికి వచ్చాడు మీరా, మీకు అర్థం అవ్వట్లేదు మీరా. మీ ఆయన నిన్ను అవసరం వచ్చినప్పుడు వాడుకొని విడిచిపెడుతున్నాడు. లేదు మా ఆయన అలా చెయ్యడు. ఏవండి లోపలికి రాండి అనుకుంటూ మీరా తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య జగత్చంద్రకు కాల్ చేసి, సార్ ఏంటి సార్ మీరు మీ చెల్లెలు ఇక్కడికి వచ్చి పెద్ద న్యూసెన్స్ చేస్తే ఆ గగన్ గారిని బయటికి ఈడ్చిపెట్టాం. ఇప్పుడు కేసు కూడా రిటర్న్ తీసుకుంది. ఇప్పుడు గగన్ గాడు బయటికి వచ్చాడు. ఇప్పుడు జరిగిందంతా చెప్తే మాత్రం మీరు మాత్రం పక్కా మీ కూతురికి దూరం అవుతారు అనుకుంటూ ఇక చెప్తూ ఉంటాడు సూర్య. లేదు వాన్ని ఎలాగైనా మనం చంపేయాలి అనుకుంటూ శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటాడు. సార్ నేను చెప్తుంది మీరు సీరియస్గా వినండి. మీరు అనుకున్నట్టు వాడు గగనే కాదు. మరి ఎవరు? గగన్ లాగానే ఉన్నాడు కదా. అవును గగన్ లాగానే ఉన్నాడు, కానీ వాడు గగన్ కాదు. వాని పేరు ఆకాష్. నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. వానికి గగన్కున్న బిహేవియర్స్ మొత్తం చేంజ్ అయ్యి ఉన్నాయి. వానికి మాత్రం ఆకాష్ మొత్తం రివర్స్గా ఉన్నాడు. గగన్ లాగా లేనే లేడు. వాడు స్మోకింగ్ కూడా చేస్తున్నాడు. వాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వాడు నిజంగా గగన్ కానే కాదు, వాడు ఆకాష్ అనుకుంటూ ఇక సూర్య చెప్పగానే ఏంటి వాడు ఆకాష? మరి భూమి ఇవన్నీ భూమి యాక్టింగ్ చేస్తుంది, యాక్టింగ్ మాత్రమే చేస్తుంది. తనకు కూడా తెలుసు వాడు గగన్ కాదని అనుకుంటూ ఇక సూర్య చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.